ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు శుక్రవారం మే 29వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు శుక్రవారం ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం మే 29వ తారీఖున శుక్రవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీరు చేసే ప్రతి పని, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో ఉన్న ఆయా రంగాల వారికి సమయాన్ని వృధా చేయకుండా గడుపుతారు. అలాగే ఎలాంటి పనులైనా చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా మీకు ఎలాంటి సమస్యలైనా, కష్టాలు, బాధలు వచ్చినా వాటన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే రేపు శుక్రవారం రోజున గతంలో ఆగిపోయిన ప్రతి ఒక్క పని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. అలాగే మీకు ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశాలు కూడా రేపటి రోజు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు రేపు శుక్రవారం రోజున దేవాలయాలను సందర్శిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎలాంటి గొడవలు, గోలలు లేకుండా మీరు అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు రేపు శుక్రవారం రోజున మంచివారితో స్నేహం వలన మీ జీవితంలో పెను మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రేపటి రోజున భవిష్యత్తు గురించి మీరు ఈరోజు కష్టపడి సంపాదించిన డబ్బులను పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే మీరు కోరుకున్నది ప్రతిదీ కోరిక తీర్చుకుంటారు. ఇక ఈరోజు మీ యొక్క ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. స్నేహితులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఉద్యోగస్తులకు రేపు శుక్రవారం రోజున మీ యొక్క పని భారం తగ్గుతుంది. ముఖ్యంగా మీకు అప్పగించిన పనులను ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు. మీ పై అధికారుల మెప్పును పొందుతారు. తోటి సహోద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక వ్యాపారపరంగా చూస్తే కుంభరాశి వారికి రేపు అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. మీరు మీ యొక్క క్లయింట్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన రోజు. మీ యొక్క భాగస్వామితో ఉన్నటువంటి గతంలో ఏమైనా విభేదాలు ఉంటే అవి ఈ రోజు తొలగిపోతాయి. ఇరువురు కలిసి చక్కగా వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. అలాగే ఫ్యూచర్ కోసం కూడా పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్లు కూడా చేసుకుంటారు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున మీ యొక్క కుటుంబంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. పెద్దవారితో సహనితం కలుగుతుంది. పిల్లలు మీ మాట వింటారు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక కుంభరాశికి చెందినటువంటి నిరుద్యోగులకు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గతంలో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ కోసం, ఈమెయిల్ కోసం, ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటే కనుక ఆ జాబ్కు సంబంధించిన ఈమెయిల్ కానీ, ఫోన్ కాల్ కానీ రావడంతో మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. గతంలో మీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు శుక్రవారం రోజున కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజని చెప్పుకోవచ్చు. అలాగే మీకు రేపు శుక్రవారం రోజున మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి లక్ష్మీదేవిని ఆరాధించుకోండి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించుకోండి.
రేపు శుక్రవారం మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.